హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని మిస్లీనియస్ కాన్సెప్ట్స్ చూసాము. అలాగే ఈ వీడియో నుంచి మళ్ళీ ఎర్రేస్లోకి వచ్చేస్తున్నాను. ఎర్రేస్లో ఉన్న మెథడ్స్ ఏమున్నాయో చూద్దాం. సో జావాస్క్రిప్ట్ మెథడ్ టు స్ట్రింగ్ కన్వర్షన్ ఎర్రే టు స్ట్రింగ్ ఆఫ్ కామా సపరేటెడ్ ఎర్రే వాల్యూస్. ఓకే, టు స్ట్రింగ్ అనే మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని కామా సపరేటెడ్ వాల్యూస్ కింద స్ట్రింగ్కి కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సారీ, ఇది ఎలాగో యూజ్ అవుతుంది కాబట్టి మనకి ఇదంతా రిమూవ్ చేసేస్తున్నాను. సో ఒక ఎర్రేని డిక్లేర్ చేస్తున్నాను. వేర్ నేమ్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో మనం వెంకట్ తర్వాత సబ్స్క్రైబ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ తర్వాత వచ్చేసి ఒక వాల్యూని ఇస్తున్నాను, తీసుకుంటుందో లేదో అబ్జర్వ్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి PRUE అనే వాల్యూని ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి PLEASE ప్లీజ్ అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి టు స్ట్రింగ్ మెథడ్ కదా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని వేర్ n ఈక్వల్స్ టు ఎస్ అనేది క్యాపిటల్, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, STRING టు స్ట్రింగ్. సో దీన్ని కన్వర్ట్ చేయాలి మనం నేమ్స్ డాట్ NAMES నేమ్స్ డాట్ టు స్ట్రింగ్ K సారీ n అని ప్రింట్ చేద్దాం. Ctrl+Shift+C. సో js1.html. సో వెంకట్ సబ్స్క్రైబ్ రిలేట్ టు ప్లీజ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో కావాలనుకుంటే టైప్ ఆఫ్ ఎన్ అని చూడండి. టైప్ ఆఫ్ ఎన్ మనకి స్ట్రింగ్ అనేది రిటర్న్ చేయాలి, ఎందుకంటే ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని స్ట్రింగ్గా కామా సపరేటెడ్ వాల్యూ తోటి మనం కన్వర్ట్ చేసాం. టైప్ ఆఫ్ నేమ్స్ చూసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. నేమ్స్ ఈజ్ ఎర్రే. కావాలనుకుంటే అది ఎర్రేనా కాదా అని ఈజీ ఎర్రే మెథడ్ ద్వారా వాటి ద్వారా మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి జాయిన్ అనే మెథడ్ కూడా ఉంది. జాయిన్ మెథడ్ ఆల్సో జాయిన్స్ ఆల్ అర్రే ఎలిమెంట్స్ ఇంటూ ఏ స్ట్రింగ్. బిహేవ్ లైక్ ఏ టు స్ట్రింగ్ బట్ ఎడిషన్ యూ కెన్ స్పెసిఫై ద సపరేటర్. జాయిన్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి మనం సపరేషన్, ఇక్కడ టూ స్ట్రింగ్ మెథడ్లో మనకి ఏమొస్తుంది, బై డిఫాల్ట్గా కామా సపరేటెడ్ వాల్యూస్ వస్తున్నాయి. కానీ జాయిన్లో మాత్రం మనం కావాలంటే దేనితోటి మనం సపరేట్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను టూ స్ట్రింగ్ మెథడ్ ప్లేస్లో జాయిన్ JOIN అన్ని స్మాల్సే. జాయిన్ నేనేం పెడుతున్నానంటే ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాము, జాయిన్ మెథడ్ ఇచ్చేసుకుని మనం సపరేషన్ డిఫైన్ చేసుకున్నాం. సపరేషన్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాష్ పెడుతున్నాను. ఓకే, సో హ్యాష్ తోటి సపరేట్ అయినాయా లేదా చూడండి. సారీ, టైప్ ఆఫ్ నేమ్స్ ఇచ్చాను కదా, మనం ఇవ్వాలి ఇక్కడ n అవ్వాలి. రైట్, సో ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను BR ట్యాగ్ ఇస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. BR వస్తుందా, ట్రై చేద్దాం. BR ఓకే. సో సర్ఫండింగ్ ఏమీ ఇవ్వట్లేదు నేను, ఏమవుతుందో చూద్దాం. సో న్యూ లైన్లోకి వచ్చేసినాయి అన్నీ కూడా. సో ఇక్కడ నేను LI ఇచ్చిన ప్రయోజనం, OL ఇద్దామా, LI ఇద్దాము. వస్తుందో రాదు చూద్దాం. రాదు, వచ్చింది. ఓకే, కాబట్టి వెంకట్ మిస్ అయిపోయింది. రైట్, సో కానీ ఇది కరెక్ట్వే కాదు, BR అయితే కరెక్ట్వే. ఓకే, HR ఇద్దాము. HR అని ఓన్లీ సింపుల్గా ఇద్దాం. HR ఇస్తే ఏమవుతుంది, మనకి HR తోటి సపరేట్ అయి చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు సో ఎర్రే నుంచి స్ట్రింగ్ని ఎర్రేని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే పాపింగ్ అండ్ పుషింగ్. పాపింగ్ అంటే ఏంటి,
మనం when you work with arrays, it is easy to remove the elements and add new elements. That is the pushing is popping and pushing. Popping item out of an array or pushing the item into an array. Okay. పాప్ కొడదాం. అప్పుడు నేమ్ స్టార్ట్ పాప్ అంటే ఏమవుతుందో చూడండి. పాప్ అంటే నేమ్ స్టార్ట్ పాప్, నేమ్స్ ఇస్తున్నాను, ఎన్ అని ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో మనకి చూద్దాం. ఓకే, ప్లీజ్ అనేది పాప్ అయింది. ఓకే, కామా ప్లస్ నేమ్స్ను కూడా ప్రింట్ చేద్దాం స్పేస్ ఇచ్చి. ప్లస్ నేమ్స్. సో వెంకట సబ్స్క్రైబ్ 888 ట్రూ వచ్చింది, అంతే తప్పించి ప్లీజ్ రాలేదు. ప్లీజ్ అనేది మనకి ఏమైపోయింది, పాప్ అయిపోయింది. ఇంకో పాప్ పెడదాం, 2 పాపులు పెడదాం. నేమ్ స్టార్ట్ పాప్, 2 ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు మనకి ట్రూ కూడా పోవాలి, పోతుందో లేదో చూడండి. ట్రూ కూడా పోతుంది, కానీ ట్రూనే అవుట్పుట్ ప్రింట్ అయింది మనకి. ఎందుకంటే ఫస్ట్ n1 కాలంలో మీరు n1 కూడా పెట్టుకోండి. అంటే 2 పాపులు పెడితే 2 ఎలిమెంట్స్ పోయింది. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి పుష్ మెథడ్ వల్ల ఏంటంటే చూద్దాం. వేర్ n ఈక్వల్స్ టు పుష్ ఏం పుష్ చేద్దాం, ఇందులోకి కిరణ్ ప్రింట్ పుష్ చేద్దాం. కిరణ్ పుష్ చేస్తే మనకి ఏమవుతుందో చూద్దాం. పాప్ పడితే మళ్ళీ పుష్ అయిన కిరణ్ పోతుంది కదా. సో n మనకి కిరణ్ అనేది పుష్ అయ్యి మనకు అవుట్పుట్ చూపిస్తుంది. 6 అని డిస్ప్లే చేస్తుందండి. ఓకే, ఎన్ ఏం డిస్ప్లే చేస్తుంది, 1 2 3 4 5 6 ఇయర్ వాడు ఇక్కడ మనకు అవుట్పుట్ లేకుండా ఉంటుంది. ఓకే, సో అసలు మీరు ఇక్కడ వేరియబుల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేమ్ స్టార్ట్ పుష్ ఇలా రాసేసుకుంటే సరే. ఓకే, నేను ప్రింట్ చేయట్లేదు కాబట్టి చేస్తుంది. ఓకే, వెంకట సబ్స్క్రైబ్ కిరణ్ అనేది పుష్ అయ్యి మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఓకే, ఇక్కడ మనం చాలా సింపుల్గా వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఫంక్షన్లో ఈ కోడ్ని అసైన్ చేసుకుని అలాగే బటన్ని ఒకటి క్రియేట్ చేసి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది కాల్ అయ్యి పుష్ అయ్యి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో మీకు ఇక్కడ PID ఈక్వల్స్ డెమో అని ఇచ్చాను కదా. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేద్దాం. సో ఇక్కడ వరకు మనం కామన్గానే ఉంచుదాము, రైట్. తర్వాత ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఫంక్షన్ నేమ్ వచ్చేసి MF అని ఇస్తున్నాను, మై ఫంక్షన్. సో ఇందులో ఏం పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేమ్స్ డాట్ పుష్ వాడుతున్నాను. నేమ్స్ డాట్ పుష్ మెథడ్. ఇక్కడ వచ్చేసి నరేన్ అని వాడుతున్నాను, నరేన్. తర్వాత వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఫంక్షన్లోనే రాసేస్తున్నాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో ఇన్నర్ HTML ఈక్వల్స్ టు నేమ్స్ వాడుతున్నాను. సో దీని పర్పస్ మనకు బటన్ కావాలి కాబట్టి బటన్ని యూజ్ చేసుకుని దాన్ని ప్రింట్ చేద్దాము. బటన్ BUTTON బటన్. సారీ గుర్తొచ్చిందండి.
button, button type equals to button, on click equals to on CLICT, on click equals to, సో మనం ఏం కావాలి, ఏ ఫంక్షన్ కాల్ చేసుకోవాలి, myF అంతేనా, MF. మీరు అలా నేమ్స్ ఇవ్వకూడదు పొరపాటును కూడా. అలా వాడితే ఏమవుతుందంటే మీరు అసలు MF అనేది ఏంటి అనేది మీకు పెద్ద ప్రోగ్రామ్ రాసినప్పుడు, పెద్ద ఫంక్షనాలిటీ రాసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. రిలవెంట్గా ఇచ్చుకోవాలి నేమ్ ఎప్పుడు కూడా. ఓకే, నేమ్స్ డాట్ పుష్ ఏదైనా. సో ఒకసారి మన డాక్యుమెంట్ని రన్ చేసి చూద్దాము. HTML డాక్యుమెంట్ని. మనకు ఒక బటన్కి నేమ్ అవ్వలేదు, పుష్ ఐటమ్ అని పెడతాం. పుష్ ఐటమ్. సో ఇక్కడ నార్మల్గా వెంకట మనకి ఐటమ్స్ ఎర్రలో ఏవైతే లిస్ట్ ఐటమ్స్ అవి కనపడుతున్నాయి. పుష్ ఐటమ్ కొడితే నరేన్ అనేది పుష్ అయ్యి మనకు చూపిస్తుంది. ఇంకోసారి పుష్ కొడితే, ఎన్నిసార్లు పుష్ కొడితే అన్నిసార్లు నరేన్ పుష్ అవుతుంది. ఇది ఒక డ్రాబ్యాక్. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఎందుకంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ నేమ్స్ డాట్ పుష్ని డైరెక్ట్గా ఇచ్చేస్తే ఏమవుతుంది, నేమ్స్ డాట్ సో ఇక్కడ దాని యొక్క లెంత్ని రిటర్న్ చేస్తారు 7. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత షిఫ్టింగ్ ఎలిమెంట్స్. సో షిఫ్టింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు పాపింగ్, వర్కింగ్ ఆన్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ట్. మనకి పాప్ మెథడ్ వల్ల యూజ్ ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. కానీ షిఫ్ట్ మెథడ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఫ్రూట్స్ డాట్, సో నేమ్స్ డాట్, ఇక్కడ ఫంక్షన్లో రాసేస్తున్నాను డైరెక్ట్గా. ఏంటిది, నేమ్స్ డాట్ షిఫ్ట్, SHIFT, షిఫ్ట్. ఓకే, షిఫ్ట్ మెథడ్ యూజ్ ఇది. ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో ఇవే అడిగేది. సో వెంకట్ పోతుంది మనకి. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి రూట్ డాట్ షిఫ్ట్ కూడా మనకు అవుట్పుట్ ఏమో వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్ మనకి దాని లెంత్ వస్తుందా, ఇందాక లెంత్ వచ్చింది కదా, ఇక్కడ ఏది పోతుంది అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో సబ్స్క్రైబ్ పోయి, ఓకే, షిఫ్ట్ ఒకసారి రన్ చేద్దాం కోడ్ని. సో సెకండ్ ఎలిమెంట్ని ఇస్తుందా, ఫస్ట్ ఎలిమెంట్ పోయి సెకండ్ ఎలిమెంట్ ప్లేస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది, దేంతో స్టార్ట్ అవుతుంది అనేది. ఓకే, అన్షిఫ్ట్ మెథడ్ యాడ్స్ ఏ న్యూ ఎలిమెంట్ టు ఎన్ అరే అండ్ అన్షిఫ్ట్ అదర్ ఎలిమెంట్స్. సో అన్షిఫ్ట్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. అన్షిఫ్ట్లో నేను పవన్ అని ఇస్తున్నాను, PAVAN పవన్. సో ఇక్కడ నేమ్స్ ఇచ్చేస్తున్నాను, నేమ్స్. సో పవన్ అనేది వెంకట్ కన్నా ముందు యాడ్ అయింది మనకి. ఓకేనా, పవన్ అనేది వెంకట్ కన్నా ముందు యాడ్ అయింది. అన్షిఫ్ట్ మెథడ్ వల్ల యూజ్ అది. యాడ్స్ ఏ న్యూ ఎలిమెంట్ టు ఎన్ అరే. సో ఫస్ట్ పొజిషన్లో యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అన్షిఫ్ట్ అనేది. తర్వాత మనకి చేంజింగ్ ఎలిమెంట్. ఎర్రే ఎలిమెంట్స్ ఆర్ యాక్సెస్డ్ యూజింగ్ దేర్ ఇండెక్స్ ఎలిమెంట్స్ ద్వారా మనం ఎర్రే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తాం. అంటే మీకు తెలుసు, నేమ్స్ ఐఫన్ కోలన్ 3 అని ఇస్తే మనకి ఏమొస్తుంది, థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది కదా మనకి, 888. తర్వాత మనకి లెంత్ ప్రాపర్టీ ప్రొవైడ్స్ ద ఈజీ వే టు అపెండ్ ద న్యూ ఎలిమెంట్ టు ఎన్ ఎలిమెంట్స్. ఈ లెంత్ ప్రాపర్టీ గురించి కూడా మనం చూసాము. తర్వాత చూసుకున్నట్టయితే డిలీటింగ్ ద ఎలిమెంట్స్ యూజింగ్ ద
JavaScript arrays are objects. Elements can be deleted by using JavaScript operator delete. సో డిలీట్ వాడితే ఏమవుతుందో చూడండి. డిలీట్ అనేది ఇక్కడ మనకి ప్రాపర్టీ. ఓకే, ఏం చేస్తున్నానంటే డిలీట్ ఫ్రూట్స్ అని రాసేస్తాను. డిలీట్ సారీ నేమ్స్. సో డబ్ల్యూ స్పూస్ ఎఫెక్ట్ చూపిస్తున్నాను అన్నది. నేమ్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. సారీ, నేమ్స్ ఆఫ్ ఇస్తున్నాను. సో అన్నీ రిమూవ్ అయిపోయినాయి మనకి. సో నేను ఇక్కడ ఇండెక్స్ వాల్యూని పాస్ చేస్తున్నాను, 3ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, థర్డ్ ఇండెక్స్ వాల్యూ పోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఆ వాల్యూ థర్డ్ వాల్యూ పోయి అక్కడ హోల్ ఒకటి ఉంటుంది, అంటే ఖాళీ ప్లేస్ వచ్చేస్తుంది మనకి. సో డిలీట్ వల్ల డ్రాబ్యాక్ కూడా అది. తర్వాత స్ప్లైసింగ్ అంట. స్ప్లైస్ మెథడ్ కెన్ బి యూజ్డ్ టు యాడ్ న్యూ ఐటమ్స్ టు ఎన్ అరే. సో మనకి డిలీటింగ్ ప్రాపర్టీ వల్ల ఇది డిలీటింగ్ ఎలిమెంట్స్ లీవ్స్ ద అన్డిఫైన్డ్ హోల్స్ ఇన్ అరే. ఓకే, తర్వాత స్ప్లైస్ మెథడ్ కెన్ బి యూజ్డ్ టు యాడ్ న్యూ ఐటమ్స్ టు ఎన్ అరే. స్లైస్ వల్ల మనకి యూజ్ ఏంటో చూడండి. పుష్ చూసాము మనం, అలాగే షిఫ్ట్ చూసాము, అన్షిఫ్ట్ కూడా చూసాము. కానీ ఇక్కడ మనకి ఉన్న స్ప్లైస్ వల్ల యూజ్ ఏంటంటే స్ప్లైస్, SPLICE స్ప్లైస్. సో ఇందులోకి నేమ్స్లో కాబట్టి నేమ్స్ డాట్ స్ప్లైస్. ఓకే, ఇక్కడ 3 పారామీటర్స్ని తీసుకుంటున్నాం మనం. So first parameter defines the position where your new element should be added. The second parameter defines how many elements should be removed. The rest of the parameter defines the new elements to be added. Splice method returns an array with deleted items అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి మనం ఫస్ట్ పారామీటర్ వచ్చేసి 2 ఎక్కడ నుంచి యాడ్ చేయాలి. తర్వాత 0 అసలు ఏమీ డిలీట్ చేయొద్దు. సెకండ్ ఎలిమెంట్ తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఏముంది 888. సో మనం ఏమి యాడ్ చేయాలి, సాత్విక్, సాత్విక్ని యాడ్ చేసాం. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో 3 పారామీటర్స్. సో మనకి థర్డ్ ఎలిమెంట్ ఎక్కడ యాడ్ చేసాం, సెకండ్ ఎలిమెంటే కదా. సెకండ్ ఎలిమెంట్ తర్వాత సాత్విక్ని యాడ్ చేసాం. ఒకవేళ నేను ఒక ఎలిమెంట్ తీసేసి యాడ్ చేయాలి. ఓకే, సో సెకండ్ తర్వాత ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసేయమంటున్నాను నేను. సో ఇక్కడ చూడండి మనకి ఏది పోతుంది, 888 పోయి సాత్విక్ వస్తుంది. ఓకే, సో మీరు అలా 2 ఎలిమెంట్స్ని తీసేసి ఒకటి ఎలిమెంట్ని స్ప్లైస్ చేస్తే ఏమవుతుందో చూడండి. 2 ఎలిమెంట్స్ తీసేసి ఒకటి సాత్విక్ని ఒక్కనే యాడ్ చేస్తున్నాను. అంటే మనకి ఏం పోతుంది, 888 ట్రూ పోతుంది. సో పోయి సాత్విక్ ఒకటి యాడ్ అయింది మనకి. ఓకే, ఈ స్ప్లైస్ మీద కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను ఇంతకుముందు ఏం చేశాను, 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేసి 3 ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏమవుతుంది, సో ఏమవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు నేమ్స్ ఏమొస్తాయో మనకి. సో సాత్విక్ ట్రూ పోయింది, సాత్విక్ ఇవన్నీ కూడా యాడ్ అయింది, 3 ఎలిమెంట్స్ యాడ్ అయింది. నాకు స్ప్లైస్ మెథడ్ యూజ్ చేసుకుని సెకండ్ ఎలిమెంట్ని 2 ఎలిమెంట్స్ని తీసేయాలి అనుకో. అసలు మనం ఇంకా ఏమీ యాడ్ చేయదలుచుకోలేదు. మనకున్న ఎర్రేలో మొత్తం 5 ఐటమ్స్ ఉన్నాయి కదా, నాకు ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత ఉన్న 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇస్తున్నాను, తర్వాత 2 ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం పారామీటర్స్ లేదు, మిగతావన్నీ ఆప్షన్ ఉన్నాయి కాబట్టి. సో చూడండి మనకి వెంకట్ ట్రూ ప్లీజ్ వచ్చింది.
సబ్స్క్రైబ్ త్రిబుల్ పోయింది. ఓకే, మెర్జింగ్ అండ్ concatenating the arrays. Please subscribe my channel.